హలో అండి, కార్తీక పురాణం 2వ అధ్యాయం తెలియచెప్పాను ఈరోజు వీడియోలో. అసలు కార్తీక మాసంలోనే ఎక్కువ, అంటే ఈ మాసంలోనే నదీ స్నానాలు, కాలువ స్నానాలు, సముద్ర స్నానాలు, బావిలో నీటితో స్నానం చేస్తాము. అది చన్నీళ్ళతోనే తెల్లవారుజామున, అంటే సూర్యోదయానికి ముందు. ఎందుకు చేయాలి ఏంటి? మనము పూజ అయిన అనంతరం కార్తీక సోమవారాలు పౌర్ణమి రోజున ఉపవాసం అనంతరం సునకానికి, కుక్కకి భోజనం పెడతాం కదా, అది ఎందుకు పెట్టాలనేది ప్రత్యేకంగా ఈ అధ్యాయం ఉందండి. నిన్న మనకైతే కార్తీక పురాణం పుస్తకం లేదు. నిన్న ఈవినింగ్ గోవిందరాజ స్వామి గుడిని దర్శించుకుని స్వామివారిని అక్కడే కొనుక్కున్నాను. చాలా సంతోషం వేసింది, ఎందుకంటే శివపార్వతులు సతీ సమేతంగా అందరూ ఉన్నారు ఈ పుస్తకంలో, స్వాములందరూ. అందుకు బాగా నచ్చింది. నిన్న మనం 1వ అధ్యాయం గురించి తెలుసుకున్నాం కదండి. 1వ అధ్యాయంలో ఏం అర్థమైంది అంటే, నేను సింపుల్గా చెప్తాను. అసలు ఈ వ్రతం ఎందుకు చేయాలి, ఎలా చేయాలి, ఏ విధమైన నియమాలు పాటించాలి, చేస్తే మనకి ఏ విధమైన ఫలితాలు దక్కుతాయి అనేసి తెలుసుకున్నాము. అంటే వ్రతము ఆచరించే విధానము, దానికి మనం చేయవలసిన పనులు, అవన్నీ ఈరోజు సోమవార వ్రత మహత్యము, అంటే 2వ అధ్యాయము కార్తీక మాసము పురాణంలో వశిష్ఠ మహర్షి జనక మహారాజుకు కార్తీక పురాణాన్ని వివరిస్తూ కార్తీక సోమవార మహిమను వినిపించారు. అంటే ఈ వ్రతాన్ని యొక్క మహిమను వినిపిస్తున్నారనమాట. కార్తీక మాసంలో సోమవార వ్రతం చేయడం వల్ల శివ సాయుధ్యమును పొందుతారు. ఉపవసించవలసిన రోజులలో తనకు వీలైన, అంటే మనం చేయగలిగినంత వీలైనంత విధంగా రాత్రిపూట మాత్రమే భుజించడం, ఎవరిని ఏది అడగకుండా అయాచితంగా లభించిన దానిని మాత్రమే తినడం. అంటే ఎక్కువ మనం చూడండి, ఈరోజు ఇది కావాలి, నాకు అది కావాలి, అంటే పంచభక్ష పరమాణ, అంటే అన్ని ప్లేట్లో ఉండాలి అని అనుకోకుండా ఏది దొరికితే అది తినడము, దాన ధర్మాలు చేయడము అనే పనులు చేయాలి. ఒకానొకప్పుడు కాశీక్షేత్రంలో పరమ నిష్ఠాగరిష్ఠుడైన ఒక సద్బ్రాహ్మణుడు ఉండేవాడు. అతనికి అత్యంత సౌందర్యవంతురాలైన, దుర్గుణాలకు నిలయమైన, కులాచారములనందు భక్తి లేని, స్త్రీకి ఉండవలసిన సిగ్గు ఎగ్గులు ఏ మాత్రము లేని నిష్ఠూర అనే పేరు గల ఒక కుమార్తె ఉండేది. నిష్ఠులను మంచి దారిలో పెట్టాలని తండ్రినా భయాన, అంటే కోపంతోనో ప్రేమతోనో ఏదో ఒకటి చేసి ఆ కూతుర్ని మార్చాలని ఆయనకుండేది. ఎన్నో విధములుగా ప్రయత్నించి విఫలమయ్యాడు. అంటే ఒక్కటి కూడా సక్సెస్ అవ్వలేకపోయాడు తన మంచిదారిని పెట్టడానికి. యవ్వనవతి అయిన, నిష్ఠురైన, సౌరాష్ట్ర దేశస్థుడైన మిత్రవర్మ అనే బ్రాహ్మణుకి ఇచ్చి వివాహం జరిపించారు. అంటే ఇంకా ఆడపిల్లకి ఇంకా పెళ్లి అనేది చెయ్యాలి కదండి. వివాహము ఇలా బ్రాహ్మణుడికైతే ఇచ్చి చేస్తే మారుతుందేమో కుమార్తె అని. మిత్రవర్మ భార్య సౌందర్యానికి దాసుడై మురిసిపోతూ, ఆమె ఎంత నిర్లక్ష్యంగా చూసినప్పటికీ ఎంతో ప్రేమానురాగాలతో చూసుకుంటూ ఉండేవాడు. ఏంటి, భార్య మంచి పద్ధతి లేకపోయినా తను పొద్దున్నే లేవడం, స్నానాలు, పూజ, జపాలు, మంచి మాటలు చేయడం, ఇంటి పనులు చేయడం. మరి బ్రాహ్మణులు అంటే చాలా పనులు ఉంటాయి కదండి, వాళ్ళకి మనకన్నా ఎక్కువ కూడాను చాలా నిష్ఠగా ఉండాలి. చాలా అన్ని రకాలు పద్ధతులు, పాటింపులు అన్ని బ్రాహ్మణులకు ఉంటాయి కదా. అవన్నీ ఏం పాటించదు. కానీ తను చాలా సౌందర్యవతి అయినందుకు ఇంకా భర్త అవన్నీ భరించేవాడు అనమాట. మురిసిపోతూ ఎంతో నిర్లక్ష్యంగా చూసినప్పటికీ ఎంతో ప్రేమానురాగాలతో చూసుకుంటూ ఉండేవాడు. నిష్ఠుర భర్తకు చెప్పకుండా స్వేచ్ఛగా తిరుగుతూ ఉండేది. పరపురుషులతో సాంగత్యం పెట్టుకుని మితిమీరి ప్రవర్తించేది. అత్తమామలు కోడలు ప్రవర్తనను భరించలేక కుమారునికి భార్యపై గల వ్యామోహాన్ని ఆపలేకపోవడంతో వాళ్లే ఇల్లు వదిలి వెళ్ళిపోయారు. అంతే కదండి, మన ఇంట్లో పెద్దలు చెప్తారు మనకి, మనం ఎంతవరకు దాన్ని పాటించే సహనం ఉంటుంది. ఇంకా మనం విచ్చలవిడి తత్వం అనేది పెరిగిపోతే ఇంకా వాళ్ళు కూడా భరించరు. భగవంతుడితో పాటు మనకి తల్లిదండ్రి కూడా ఎంతో ముఖ్యం. ఫస్ట్ మన తల్లిదండ్రులు, తర్వాత ఏది చేసినా మన కష్టానికి ఆయన తోడుంటాడు భగవంతుడు. కానీ మనం కష్టపడకుండా ఎలా ఉన్నా మన తల్లిదండ్రులు మన వెంటే ఉంటారు. ఇంకా వాళ్ళలో కూడా సహనం అనేది తగ్గిపోయింది. ఈ అమ్మాయి మారట్లేదు, ఇంకా వాళ్ళ అబ్బాయికి దూరం చేయలేకపోతున్నారు. అందుకు పెద్దవాళ్ళు అడ్డు కూడా లేకపోవడంతో నిష్ఠుర ఆగడాలకు అడ్డు అదుపు లేకుండా పోయాయి. ఎప్పుడైనా ఒకసారి భర్త తనను మందలించిన నిష్ఠుర సహించేది కాదు. తనకి అడ్డుగా ఉన్న భర్తను తొలగించుకోవాలని నిశ్చయించుకున్న నిష్ఠుర ఒకనాటి అర్ధరాత్రి సమయంలో ఒక బండరాయితో భర్త తలను పగలగొట్టి చంపి శవాన్ని ఊరి బయట నూతిలో పడేసింది. ఇప్పుడు అనుకుంటున్నాం కదండి మనము, ఏంటో డ్రమ్ముల్లో వేస్తున్నారు, ఇలాగా పరపురుషుడితో కలిసి భర్తను హత్య, ఇవన్నీ కూడా ఎప్పుడో పురాణాల నుంచి కూడా ఉన్నాయి. ఇప్పుడు మళ్ళీ రిపీట్ అవుతున్నాయి.
అది మంచైనా చెడైనా కూడా. సో మనం అది తెలుసుకోవాలి. విపరీతమైన స్వేచ్ఛ లభించింది. ఇంకా భర్త కూడా లేడు, తను అత్తమామలు లేరు, భర్త లేడు, ఇంకా స్వేచ్ఛ, విపరీతమైన స్వేచ్ఛ. నిష్ఠుర విటులతో సాంగత్యాన్ని పెంచుకుంటూ పోయింది. రెచ్చిపోయి విచ్చలవిడిగా ప్రవర్తించిన నిష్ఠుడికి కాలక్రమేణా జవతత్వాలు తగ్గిపోయాయి. వార్ధక్యం ముంచుకొచ్చింది మీదకి. అంటే తనకి వయసులో ఉన్నప్పుడు చాలా ఇటువంటి వేషాలు వేసింది. తను కొంచెం కొంచెం కూడా తనలో ఉన్న శక్తి ఏంటి, అందం ఏంటి, అవన్నీ కూడా కరిగిపోతూ వచ్చినాయి. నిష్ఠులను చూసి అందరూ చేదరించుకునేవాళ్ళు తప్ప ఆదరించేవాళ్ళు కరువైపోయారు. అన్నం నీరు కూడా లేకుండా పోయాయి. చివరికి దిక్కువాలని చావు చచ్చింది. ఆమెను తీసుకుపోవడానికి యమభటులు వచ్చారు. యమభటులు ఆమెను యమలోకానికి తీసుకువెళ్లి ఆమె చేసిన పాపకర్మలను తగిన విధంగా మిక్కిలి కఠిన శిక్షలను విధించారు. వాటిని అన్నింటినీ అనుభవించిన నిష్ఠుర శిక్షలు పూర్తయిన తర్వాత కుక్కగా భూలోకంలో అనేక సార్లు పుట్టింది. ఒకనాడు కుక్కగా పుట్టిన నిష్ఠుర ఆకలితో నకనకలాడుతూ ఆహారం కోసం అల్లాడుతూ తిరుగుతుంది. ఆ రోజు కార్తీక సోమవారం కనుక ఆనాడు ఒక విప్రుడు పగలంతా ఉపవాసం ఉండి కార్తీక సోమవారం వ్రత పూజ చేసుకుని ఆ ప్రసాదాన్ని ఆరుబయట నక్షత్రం దర్శనం చేసుకున్నాడు. ఇంతలో శునకంగా ఉన్న నిష్ఠుర ఆరుబయట పెట్టిన బలి అన్నాన్ని తిన్నది. ఆ రోజంతా ఉపవాసం ఉండి ఏమీ తిననందువలన శివప్రసాదాన్ని భుజించడం వలన నిష్ఠురకు పూర్వజన్మ సుకృతి కలిగింది. వెంటనే అక్కడున్న బ్రాహ్మణుని గొంతెత్తి అరిచి పిలిచింది, తనను రక్షించమని ప్రార్థించింది. యథార్థు హృదయుడైన ఆ విప్రుడు కుక్కగా ఉన్న నిష్ఠుర పూర్వజన్మ వృత్తాంతమును తెలుసుకున్నాడు. అంటే తను ఆ వయసులో ఉన్నప్పుడు చాలా విధములైన ఈ వ్యవహారాలు చేయడము, మళ్ళీ తను మరణాన్ని పొందడము, తర్వాత తనకున్న శిక్షల నుంచి కుక్కగా మళ్ళీ మరుజన్మ ప్రసాదించాడు భగవంతుడు. ఈ జన్మలో కార్తీక ఉపవాసము ఉన్న ప్రసాదాన్ని స్వీకరించింది కాబట్టి తనకి పూర్వజన్మ అనేది తెలిసింది. అందువలన సోమవారం నాడు తాను చేసిన సోమవార వ్రత ఫలితము నిష్ఠురకు కుక్కకు దారపోశాడు. దాంతో కుక్క యొక్క జన్మాంతరాల్లోనూ పాపాలన్నీ పటాపంచలై దివ్య రూపం లభించింది. శివానుగ్రహము కలిగింది. కైలాసం నుండి పుష్పక విమానం వచ్చింది. నిష్ఠురను దానిలో ఎక్కించుకుని శివుని సమీపానికి తీసుకువెళ్ళింది. అవశ్యమును భోక్తవం కృతం కర్మ శుభాశుభం అంటుంది శాస్త్రం. మనం చేసిన మంచి చెడు పనుల ఫలితము ఆయా మంచి చెడుల రూపంలో తప్పక అనుభవించి తీరవలసిందే. అది మనం పాపం చేసిన పుణ్యం చేసిన ఏదైనా మనకంటూ ఒకటి రాసేసి ఉంటుందండి ఆ పేజీలో. అది మాత్రం మనం తప్పక కర్మ అనేది మనం అనుభవించాలి. సోమవార వ్రతం సమస్త దోష పరిహారకం. అంటే సోమవారం మనం ఏదైతే ఈ కార్తీక మాసంలో శివవ్రతం చేస్తామో అది సర్వదోషాలను పోగొడుతుంది. అలాగే మనకి కైలాస ప్రాప్తి కూడా కలుగుతుందండి. మనం ఏదో అనుకుంటే ఒక్క దేవునికి స్మరిస్తేనే చాలా ఇంకా అన్నీ మనకు వచ్చేస్తాయి, ధనంతో పాటు ఆరోగ్యంతో పాటు. కాదండి, మనం 10 అడుగులు వేస్తే తర్వాత దేవుడు మన వెనకాల ఉండి నడిపిస్తాడనేదే నేను నమ్ముతాను. ఎప్పుడు కష్టాన్ని నమ్ముకుందే మనము గాల్లో దీపం పెట్టి దేవుడా నువ్వే దిక్కు అంటే అది గాలికి దీపం అనేది కొండెక్కుతుంది. మనం దానికి చెయ్యి అడ్డు పెట్టడమో ఏదైనా గ్లాస్ పెట్టడమో ఇవి మనం చేయవలసిన పనులు. మనము చెప్పుకున్నాం కదా కాలువ స్నానాలు ఎందుకు చేయాలంటే ఇప్పుడు వచ్చేది చలికాలం సీజను, అందులో మనకి ఇమ్యూనిటీ పవర్ అనేది చాలా తక్కువ ఉంటుంది. ఈ చల్లనీళ్ళతో చేయడం వల్ల మన బాడీ స్ట్రాంగ్ అవుతుంది. అది సూర్యోదయం ముందైతే ఇంకా బ్రహ్మముహూర్తం వల్ల చాలా పాజిటివ్ ఎనర్జీ అనేది ఉంటుంది. ఈ కాలువల్లో నదుల్లో సముద్రాల్లో ఏంటి అంటే వాటర్ అనేది ఒక దుక్కునే స్టోరేజ్ ఉండదు, ప్రవహిస్తూనే ఉంటుంది. ఇప్పుడు వర్షం వస్తుంది అవి పారుతూనే ఉంటాయి. దానివల్ల స్వచ్ఛమైన నీరు ఉంటుంది. అది మట్టి అవన్నీ కలిసి కూడా ఆ నీళ్ళలో ఎక్కువ మహత్యం అనేది ఉంటుంది, ఎనర్జీ అనేది ఉంటుంది. కాబట్టి మళ్ళీ కాలువ స్నానాలు చేయమంటారు, దీపాలు వదలడం. ఎందుకంటే రోజు తలస్నానాలు కూడా చేయనవసరం లేదండి. ఎందుకంటే ఇప్పుడు ఉండే ఎనర్జీని బట్టి మనకుండే వర్క్స్ని బట్టి ఎవరికి కూడా కుదరదు. ఈవెన్ నేను కూడా ఏమీ చేయను. కానీ వాటర్లో కొన్ని పసుపు నీళ్ళు జిమ్ముకుని పుండరీకాక్ష అని 3 సార్లు అనుకుంటే చాలు మనం శుద్ధైనట్టే. ఈవెన్ భార్యాభర్తలు సంభోగించినప్పుడు ఇవి మనం ఏదన్నా బయటకు వెళ్ళి పదార్థాలు తిన్నప్పుడు అయితే కంపల్సరీ చేయాలి తలస్నానాలు. వాటికి కాకుండా డైలీ అయితే చేయనవసరం లేదు. ఇలా బుడ్డొత్తులు అవి పెట్టుకున్నాను, ఎందుకంటే పూజ చేసినప్పుడు అవి చేతికి అంటుకుంటున్నాయి. అందుకే నిన్న వెలిగించలేదు. పూజ అయినంతరం వెలిగించి దీపం ధూపం నైవేద్యం అన్నీ స్వామికి సమర్పించాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.